ఇదైతే మన శంకర్ సింగ్ కళాకార్ వర్క్షాప్ అండి. మన శంకర్ సింగ్ కళాకార్ వర్క్షాప్ పక్కనే మనకైతే ఇంకొక వర్క్షాప్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ధూల్పేటలోనే చాలా ఫేమస్ అండి ఈ వర్క్షాప్ కూడా. మంచి మంచి డిజైన్స్ గణేశులు అయితే లోపల ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, మనకి పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఈ వర్క్షాప్లో కూడా. చూడండి, మనకి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ వర్క్షాప్లో. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు, మనకి నంది అలాగే ఇక్కడ మనకి శివుడు, మళ్ళీ శివుని మన గణేశుడు పట్టుకున్నట్టు డిజైన్ అయితే ఉంది. చాలా పెద్ద విగ్రహము. పైన కూడా చూసుకోవచ్చు, మనకి పాములు వచ్చినాయి. మొత్తం పాములు అయితే వచ్చినాయి బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద విగ్రహం ఇది. చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో విగ్రహం ఉంది, సేమ్ పెద్ద విగ్రహం. ఇది కూడా చాలా పెద్ద విగ్రహము. సిట్టింగ్ పొజిషన్లో కొత్త మోడల్ ఇది. మన 2026లో ధూల్పేటలో కొత్త డిజైన్ ఇది. చూసుకోవచ్చు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్లో అమ్మవారు కూడా ఉంది గణేశుని పైన. చాలా మంచి విగ్రహం ఉందండి ఇది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విగ్రహం, మీకు ఫస్ట్ చూపించిన కదా, సేమ్ అదే విగ్రహం ఉంది. ఈ గణేశుడు ఏమో మొత్తం ఫినిషింగ్ అయిపోయి మొత్తం రెడీ ఉంది విగ్రహము. సిట్టింగ్ పొజిషన్లో చూసుకోవచ్చు, చాలా పెద్ద విగ్రహం ఉంది. మీకు వీడియోలో అయితే చిన్నగా కనబడుతుందేమో విగ్రహము, కానీ చాలా పెద్ద విగ్రహం అండి ఇది. చూసుకోవచ్చు. ఈ అన్న దగ్గర అయితే మొత్తం 3-4 డిజైన్లు అయితే ఉన్నాయి. మొత్తం గణేశునిది మీరు ఒకసారి వచ్చినప్పుడు చెక్ చేయొచ్చు. మనకి ఇక్కడ గణేశులు చాలా మంచిగా ఉన్నాయి. సరే చూడండి, మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఈ వర్క్షాపు ఎక్కడ అంటే సేమ్ మన శంకర్ సింగ్ కళాకార్ పక్కనే ఉంటుంది మనకి ఈ వర్క్షాప్ అయితే. చూడండి ఒకసారి, మీకు మళ్ళీ ఒకసారి గణేశులని చూపిస్తా. చూడండి, చూడండి గణేశుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో చాలా మంచిగా ఉంది విగ్రహము. మళ్ళీ ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక విగ్రహము. చూడండి, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి విగ్రహాలు అయితే. చూడండి, చాలా పెద్ద ఉన్నాయి. మీకు ఈ శంకర్ సింగ్ వర్క్షాప్ దగ్గరకు వస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఇది మన డబల్ బెడ్రూమ్స్ హౌస్ లేదా, దాని ఆపోజిటే ఉంటుంది ఈ వర్క్షాప్ కూడా. ఒకసారి మీరు వచ్చినప్పుడు ఇక్కడ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నాయి విగ్రహాలు. ఒకసారి మీరు వచ్చి చూసుకుంటే మీకు ఖచ్చితంగా విగ్రహం అనేది నచ్చుతుంది. ఓకేనా అండి, మనం మళ్ళీ వేరే షెడ్ దగ్గరికి వెళ్ళి వీడియో అనేది కంటిన్యూ చేద్దాం.